హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ఎండు చేపలు కొడిగుడ్డుతో కర్రీ అండి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసము ఎండు చేపలు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత కూరకు తగినంత కారం తీసుకోవాలి. కర్రీ కోసం 5 కోడిగుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చాప్ చేసుకోవాలి. కొత్తిమీర రెబ్బలు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా తీసుకోవాలండి. ఇక ఆ తర్వాత వీటిని అన్నింటిని పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండి వేడైన తర్వాత 3 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని మనము ఈ ఆయిల్లో కొంచెం 1 నిమిషం వరకు దోరగా వేయించుకుందాం. ఇలా కోడిగుడ్లు వేగిన తర్వాత మనం ఈ కోడిగుడ్లని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇక ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసుకున్న ఎండు చేపల్ని మనం ఈ ముక్కల్ని ఈ ఆయిల్లోనే మనం యాడ్ చేసుకుందాం. ఇలా ఈ ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత మనం వీటిని కూడా కొంచెం మనం ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకొని మనం వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకుందాం. ఇక ఇలా ఎరుపు రంగులో వచ్చిన తర్వాత ఈ ఎండు చేపల ముక్కల్ని వేరే గిన్నెలో తీసుకుందాం. ఇలా తీసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని మనము ఇదే ఆయిల్లో మనం తీసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం పచ్చి వాసన పోయి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకుందాం. నాకు వేసిన ఆయిల్ సరిపోయిందండి. ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న పెద్దలపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద సైజు పెద్దలపాయ ముక్కలు అనేది తీసుకున్నానండి. ఇంకా ఈ పెద్దలపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మనము మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మనము ఇంకా దీంట్లోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కూరకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే రుచి బాగుండిద్దండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము మూత పెట్టి మనము 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒక్కసారి మగ్గించుకున్న ఉల్లిపాయల్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు తినేదాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వీటిని అన్నిటిని మనము ఈ ఉల్లిపాయలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ కర్రీలోకి వాటర్ అనేది ఎక్కువ ఏం పట్టవండి, తక్కువే పడతాయి. ఇంకా దీనికి 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఎండు చేపలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా ఉడికించుకున్న ఉల్లిపాయల్లోకి మనము ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మనము వీటితో పాటు మనం కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర తప్పకుండా మీరు యాడ్ చేయండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉండిద్ది. ఇంకా ఇలా వీటిని అన్నిటిని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అనేది మగ్గించుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే. ఇంకా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా ఈ కర్రీని మనము వేరే గిన్నెలో మార్చుకుందాం. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. తప్పకుండా ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇక ఈ కర్రీని మనము కోడిగుడ్డు ఎండు చేపల కర్రీని వేడి రైస్లోకి వేసుకొని రుచి చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్.